హలో పీపుల్, ఈరోజు జాబ్ అప్డేట్ వచ్చేసి ఎస్బీఐ యూత్ ఫర్ ఇండియా ఇంటర్న్షిప్ అనమాట. సో ఇదైతే ఎస్బీఐ యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ 2025 to 2026 బ్యాచెస్కి మాత్రమే. సో దీనికైతే బీటెక్ పాస్ అయితే చాలు అండ్ దీనికైతే ఏ ఎగ్జామ్ అయితే ఉండదు అండ్ ఏ ఎగ్జామ్ ఫీస్ పే చేయాల్సిన అవసరం లేదు అండ్ ఏ ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఈ ఆపర్చునిటీ అనేది మిస్ చేసుకోకండి. సో మనకి ఈ ఫెలోషిప్తో పాటు వాళ్ళే మనకి ట్రావెల్ అలవెన్సెస్ అండ్ లివింగ్ ఎక్స్పెన్సెస్ ఇంకా చాలా బెనిఫిట్స్ అనేది ఉంటాయి. సో వాళ్ళే పే చేసి మనకి ఇంటర్న్షిప్ అనేది ఇస్తారు అండ్ శాలరీ కూడా ఇస్తారు 90,000 వరకు ఆన్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ అనమాట. సో వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి. సో ఈ వీడియో అనేది ఇంకొకరికి ఉపయోగపడచ్చు. సో వీడియో అనేది ఇన్ డీటెయిల్గా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి. నేను అప్లికేషన్ ప్రాసెస్ అండ్ ఎలా అప్లై చేయాలనేది ఇన్ డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇక్కడ మనకి అప్లికేషన్ ప్రాసెస్ చూసుకుంటే ఎలిజిబిలిటీ అండ్ అన్నీ మనకి ఇక్కడ మెన్షన్ చేశారు ఎస్బీఐ యూత్ ఆఫ్ ఇండియా ఫెలోషిప్ గురించి. సో ఫస్ట్ మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుంది అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఓవర్వ్యూ ఫర్ ఫైనల్ సెలెక్షన్, ఆన్ బోర్డింగ్ అండ్ ఫెలోషిప్ సపోర్ట్ అనమాట. సో ఇప్పుడు మనం ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే సో ఫస్ట్ మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ అయితే కంప్లీట్ అయి ఉండాలి బిఫోర్ 1st October 2025. అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి క్యాండిడేట్ షుడ్ బి ఇండియన్ సిటిజన్ ఆఫ్ నేపాల్ ఆర్ భూటాన్ ఆర్ ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా. సో క్యాండిడేట్ అనేది కంపల్సరీ సిటిజన్ ఆఫ్ ఇండియా అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ క్యాండిడేట్ వచ్చేసి ఏజ్ వచ్చేసి మనకి 20 ఇన్ బిట్వీన్ అయితే 21 and 32 years ఆఫ్ ఏజ్ అయితే ఉండాలి. సో ఇక్కడ మనకి 5th August 1993 వరకు అయితే బోర్న్ అయి ఉండాలి. నాట్ ఎర్లియర్ దాన్ 5th August 1993 అండ్ నాట్ లేటర్ దాన్ 6th October 2004 అనమాట. సో ఇదైతే ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా మీకు మ్యాచ్ అయితే ఈ ఎస్బీఐ యూత్ ఫెలోషిప్కి అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు ఈజీగా. అండ్ సో ఇప్పుడు మనం అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది అండ్ ప్రాసెస్ ఓవర్వ్యూ అనేది చూసేద్దాం. సో ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్ ఓవర్వ్యూ వచ్చేసి 2025 to 26 బ్యాచ్ అనేది ఓపెన్ అయింది. సో ఇక్కడ మనకి స్టేజ్ 1 వచ్చేసి రిజిస్ట్రేషన్ ఆన్లైన్ అసెస్మెంట్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మన లింక్ అనేది ప్రొవైడ్ చేశారు https://change.youth4india.org అని. సో ఆ లింక్ ఓపెన్ చేసి మనం దీనికైతే మనం అప్లై అయితే చేయొచ్చు. అండ్ ఇంకా నోటిఫికేషన్స్ ఇంకా అనౌన్స్మెంట్ స్టేటస్ ఆఫ్ అప్లికేషన్ గురించి అయితే ఈ వెబ్సైట్లో అయితే మనకి పెడుతూనే ఉంటారు అండ్ సోషల్ మీడియా ఛానల్స్లో కూడా. సో నెక్స్ట్ వచ్చేసి ఈ లింక్ ద్వారా అయితే ఫస్ట్ అయితే మనం ఈ లింక్ ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో 2025 and 26 బ్యాచ్ అయితే. సో ఇక్కడ మనం నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి అప్లికేషన్ ప్రాసెస్ ఎస్బీఐ యూత్ ఆఫ్ ఇండియా ఫెలోషిప్ అనేది ఇక్కడ స్టేజెస్ ఇచ్చారు. రిజిస్ట్రేషన్ అండ్ ఆన్లైన్ అసెస్మెంట్ అనమాట స్టేజ్ 1 అయితే. సో మనం రిజిస్ట్రేషన్ అయితే అక్కడ ఇచ్చిన లింక్ ద్వారా అయితే మనం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. మనం డీటెయిల్స్ అనేది ఇన్ డీటెయిల్గా అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అక్కడ ఏమైతే ప్రొవైడ్ చేశారో దాన్ని కంపల్సరీ మనం ప్రతి దానికి మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి మనకి ఇక్కడ పర్సనల్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. సో మనకి రిజిస్ట్రేషన్ ఆన్లైన్ అసెస్మెంట్ అయితే కంప్లీట్ అయ్యాక స్టేజ్ 2 వచ్చేసి పర్సనల్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి ఫైనల్ సెలెక్షన్ అనమాట. సో ఎవరైతే స్టేజ్ 2లో అయితే సెలెక్టెడ్ అవుతారో ఆ క్యాండిడేట్స్కి అనేది సో మెయిల్ ఆర్ ఎస్ఎంఎస్ ద్వారా అయితే మనకి అప్లికేషన్ దీని గురించి అయితే మనం సెలెక్ట్ అయ్యామా లేదా అనేది ఎస్ఎంఎస్ ద్వారా లేకపోతే ఈమెయిల్ ద్వారా అయితే మనకి నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో ఇక్కడ మనం కన్ఫర్మ్ అయితే వాళ్ళు మనకు సెండ్ చేస్తారు ఆఫర్ లెటర్. సో ఇంకా డీటెయిల్స్ ఆఫ్ ప్రోగ్రామ్ గురించి అండ్ ఫెలోషిప్ సపోర్ట్ గురించి అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ గురించి అన్నీ మనకి ఎస్ఎంఎస్ ఆర్ ఈమెయిల్ ద్వారా అయితే పంపిస్తారు. సో మనకి ఇక్కడ ఫైనల్ సెలెక్షన్ అనేది మనకి ఎస్ఎంఎస్ ద్వారా పంపిస్తారు కదా. మనకి ఇన్ డీటెయిల్గా అయితే అన్నీ మనం డేట్ ఆఫ్ జాయినింగ్ అన్నీ అయితే క్లియర్గా అయితే మనకి ఎస్ఎంఎస్ లేకపోతే ఈమెయిల్ ద్వారా అయితే కంపల్సరీ అక్కడ మనకి నోటిఫికేషన్ అనే మెసేజ్ అనేది వస్తుంది. సో అక్కడైతే మనం క్లియర్గా చూసుకోవచ్చు. సో మనకి ఎస్ఎంఎస్ ఆర్ ఈమెయిల్ ద్వారా అయితే మనకి వస్తుంది కదా. సో ఇక్కడ మనం వచ్చాక మనం ఇక్కడ ఆఫర్ యాక్సెప్ట్ చేస్తేనే మనకి ఆన్ బోర్డింగ్ ప్రాసెస్ అనేది ఇనిషియేట్ అవుతుంది. సో ఇక్కడ అప్పుడు మనకి కంపల్సరీ we continuously engage with selected candidates over a online forum to get to know them better, clarify their doubts regarding the fellowship. సో ఎవరైతే క్యాండిడేట్స్ అనేది ఆఫర్ అనేది యాక్సెప్ట్ చేస్తారో సో ఇంకా ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది, ఆన్ బోర్డింగ్ ప్రాసెస్ అనేది. సో మనకి ఇక్కడ ఫెలోషిప్ సపోర్ట్ వచ్చేసి మంత్లీ అయితే మనకి 16,000 Indian rupees అనేది డ్యూరింగ్ ద మనకి ప్రోగ్రామ్ ఉన్నప్పుడు డ్యూరేషన్ ఆఫ్ ప్రోగ్రామ్. సో లివింగ్ ఎక్స్పెన్సెస్ కోసం మనకి మంత్లీ అయితే 16,000 Indian rupees అనేది వాళ్ళు ఇస్తారు అండ్ శాలరీ. సో ఇక్కడ మనకి వచ్చేసి మంత్లీ అలవెన్స్ వచ్చేసి 2,000 rupees.
సో ఇంకా ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెన్సెస్ గురించి మనకు తెలిసిందే. సో ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెన్సెస్కి అయితే మనకి మంత్లీ 2000 రూపీస్ అయితే ఇస్తారు. అండ్ ఇక్కడ మనకి లివింగ్ ఎక్స్పెన్సెస్ లైక్ మనకి రూమ్ రెంట్, సో ఇలా మనకి ఖర్చులు ఉంటాయి కదా రూమ్ గురించి. సో లివింగ్ ఎక్స్పెన్సెస్ గురించి సో మనకి 16,000 అయితే ఇస్తారు. అండ్ ట్రాన్స్పోర్ట్కి అయితే 2,000. అండ్ నెక్స్ట్ వచ్చేసి 1,000 రూపీస్ అనేది ప్రాజెక్ట్ రిలేటెడ్ ఎక్స్పెన్సెస్ కోసం 1,000 ఇండియన్ రూపీస్ అనేది ఇస్తారు. సో ఇలా మనకి చాలా బెనిఫిట్స్ అనేది ఉంటుంది. సో మనం ఇది సక్సెస్ఫుల్గా ఈ ఫెలోషిప్ అనేది కంప్లీట్ చేస్తే మనకి మొత్తం రీఅడ్జస్ట్మెంట్ అలవెన్స్ ఇంకా 90,000 ఇండియన్ రూపీస్ అనేది వాళ్ళు పే చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో మనం రిటర్న్ అవ్వడానికి మన రెసిడెన్స్కి 3AC ట్రైన్ అనేది వాళ్ళ సైడ్ లొకేషన్ అనేది బుక్ చేస్తారు. సో ఇలా మనకి చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. సో మనకి లివింగ్ ఎక్స్పెన్సెస్, ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెన్సెస్, సో ఇలా మనకి ప్రాజెక్ట్ గురించి ఎక్స్పెన్సెస్ కూడా వాళ్ళే అనేది పే చేస్తారు. సో ఇక్కడ మనకి హెల్త్ అండ్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ఇలా మనకి చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. సో ఈ ఫెలోషిప్ మనకి చేయడంతో పాటు వాళ్ళే మనకి పే చేసి వాళ్ళే మనకి అన్ని లివింగ్ ఎక్స్పెన్సెస్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెన్సెస్ అన్నీ పే చేసి వాళ్ళే మనకి ఇలా ప్రొవైడ్ చేస్తున్నారు ఎస్బీఐ యూత్ ఇండియా ఫెలోషిప్ అనేది. సో ఇక్కడ మనకి ఎన్జిఓ స్టాఫ్ ద్వారా అసిస్ట్ అనేది చేస్తారు. అండ్ అకామిడేషన్, సో ఇంకా అన్ని మైండ్లో పెట్టుకొని ఇక్కడ ఎన్జిఓ స్టాఫ్ అనేది కూడా ఉంటుంది. అండ్ సో ఎన్జిఓ స్టాఫ్ అనేది మనకి నెసెసరీ సపోర్ట్ అనేది ఇస్తారు మనకు అవసరం ఉన్నప్పుడు. అండ్ ఎస్బీఐ యూత్ ఫర్ ఇండియా టీమ్ మెంబర్ విల్ బీ అవైలబుల్ ఫర్ ఓవరాల్ సపోర్ట్ అండ్ గైడెన్స్. సో ఇక్కడ టీమ్ మెంబర్ అనేది కూడా ఉంటుంది. ఎస్బీఐ యూత్ ఫర్ ఇండియా అనే టీమ్ మెంబర్ అనేది ఉంటుంది. మనకి ఏమైనా సపోర్ట్ కావాలా, గైడెన్స్ వస్తే కావాల్సినప్పుడు మనకి సపోర్ట్ అనేది ఇస్తారు. అండ్ ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్స్ అనేది ఉంటారు. మెంటర్షిప్ బై ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్ ఈ ఫీల్డ్లో ఇంకా ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్స్ అనేది ఉంటారు. సో ఇక్కడ మనం కిందికి స్క్రోల్ చేయగానే మన మెయిల్ అకౌంట్ అనేది వెరిఫై చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నెక్స్ట్ పర్సనల్ ఇన్ఫర్మేషన్, ఫస్ట్ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది అండ్ లాస్ట్ నేమ్ అండ్ మన మొబైల్ నెంబర్, ప్రజెంట్ యూజ్ చేసే మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇన్ కేస్ ఏమైనా జాబ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తే మనకి నెంబర్కి అనేది వస్తుంది. సో మనమైతే కంపల్సరీ ప్రజెంట్ యూజ్ చేసి మెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి వాట్సాప్ నెంబర్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఏమైనా కమ్యూనికేషన్ పర్పస్ ఏమైనా. సో నెక్స్ట్ వచ్చేసి ఈమెయిల్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అండ్ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకొని వెరిఫై పైన క్లిక్ చేయగానే ఇక్కడ ఆల్టర్నేట్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఆల్టర్నేట్ ఈమెయిల్, ఆల్టర్నేట్ నెంబర్, సో ఎప్పుడు బాన్ అయ్యారు. సో నెక్స్ట్ వచ్చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి జెండర్, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. సో ఇక్కడ మీదే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో మార్షల్ స్టేటస్ వచ్చేసి మీరు మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ పైన క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సిటిజన్షిప్. సో ఇక్కడ మనకు ఆప్షన్స్ ఇచ్చారు, ఇండియా అయితే ఇండియా, సో మీరు ఏ సిటిజన్ అయితే అది ఇవ్వండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వేర్ యూ కరెంట్లీ రిసైడ్, సో మీరు ఎక్కడ ఉంటున్నారు. సో ఇక్కడ టైప్ యువర్ సిటీ అనేది ఇచ్చారు, సో సిటీ అనేది టైప్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ ఇస్ సేమ్ యాజ్ కరెంట్ అడ్రస్. సో మనకి అక్కడ క్లిక్ చేస్తే సో సేమ్ అయితే ఈ బ్లూ టిక్ పైన క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ షేర్ యువర్ సోషల్ మీడియా హ్యాండిల్స్ అని ఉంది. సో ఇక్కడ మనం లింక్డ్ఇన్ ప్రొఫైల్ అనేది కూడా ఇవ్వాల్సి ఉంటుంది, యూఆర్ఎల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫేస్బుక్ ప్రొఫైల్ యూఆర్ఎల్, ఇంకా మనం ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ యూఆర్ఎల్, ఇలా మనం నెక్స్ట్ ట్విట్టర్ ప్రొఫైల్ యూఆర్ఎల్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇవన్నీ మనం మెన్షన్ చేశాక సో డీటెయిల్స్ అనేది క్లియర్గా అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అండ్ మన పర్సనల్ ప్రొఫైల్ అకౌంట్స్ లైక్ లింక్డ్ఇన్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అండ్ ట్విట్టర్ అకౌంట్స్ అనేది యూఆర్ఎల్ అనేది ఇవ్వాలి. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి విచ్ లాంగ్వేజ్ డూ యూ ఫీల్ మోస్ట్ కంఫర్టబుల్ విత్, సెలెక్ట్ లాంగ్వేజ్. సో ఇక్కడ మనకి లాంగ్వేజ్ ఇచ్చారు, సో ఏ లాంగ్వేజ్ అయితే మీరు కంఫర్టబుల్ ఉన్నారో దానిపైన అయితే క్లిక్ చేయండి. సో ఇంకా నెక్స్ట్ యాడ్ న్యూ లాంగ్వేజ్ కూడా ఉంది. సో మీకు ఏ లాంగ్వేజ్ ఇంకా వచ్చు మీరు కంఫర్టబుల్గా, సో మీరు కంఫర్టబుల్గా ఏ లాంగ్వేజ్ అయితే ఫీల్ అవుతారో సో అది యాడ్ చేయండి. అండ్ లేకపోతే మనకి ఇక్కడ లాంగ్వేజెస్ అని ఇచ్చారు కదా, దానిపైన క్లిక్ చేసి మనకు ఆప్షన్స్ అనేది కనిపిస్తుంది. సో దానిపైన క్లిక్ చేయగానే మీకు ఏ లాంగ్వేజ్ అయితే కంఫర్టబుల్ ఉందో సో ఆ లాంగ్వేజ్ పైన క్లిక్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి యాక్సెసిబిలిటీ అండ్ ఈక్వల్ ఆపర్చునిటీ, సో అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ అనేది ఇస్తారని క్లియర్గా మెన్షన్ చేశారు.
సో ఇక్కడ మనం కంటిన్యూ ఉంది కదా, సో దానిపైన క్లిక్ చేయగానే మనకి ఎస్బీఐ యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ 2025-26 అనేది అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఈ విధంగా మనం అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇదైతే మనకి వాళ్ళే పే చేస్తారు మనీ, అండ్ వాళ్ళే ఫెలోషిప్ అనేది ఇస్తున్నారు, అండ్ ట్రావెల్, లివింగ్ ఎక్స్పెన్సెస్, సో మనకి ఇన్సూరెన్స్ పాలసీ, యాక్సిడెంట్ పాలసీ అనేది కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఎందుకు వెయిట్ చేస్తున్నారు? సో ఈ ఫెలోషిప్కి అయితే తొందరగా అప్లై చేసేసుకోండి వెంటనే.